హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. సిఎస్కే వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ అయింది కదా, అందులో ధోని వచ్చేసి 19th ఓవర్స్లో ఒక అద్భుతమైన జీనియస్ రన్అట్ అయితే చేశాడు. దాని మీద అయితే చాలా అంటే నేను రీల్స్లో చూసినప్పుడు చాలా కామెంట్స్ కనిపించినాయి. ఇది ఒక ఫ్లూక్ అంటే ఏదో అదృష్టం షాతు అట్లా తగిలిందని, లేకపోతే అడ్డి మారి గుడ్డి దెబ్బ అన్నట్టు, అంటే ఏదో త్రో వేసినట్టు తగిలిందని ఈ విధంగా కామెంట్ చేసినారు. చాలా కామెంట్స్ ఇక్కడ మీకు ప్రొజెక్ట్ చేస్తాను చూడండి. ఏదో అదృష్టవశాత్తు తగిలిందన్నట్టు కామెంట్స్ అయితే పెట్టడం అయితే నాకైతే ఒక లాక్డౌన్ కిడ్స్ అంటే తెలుసు కదా, ఏమి తెలియని వాళ్ళని, అట్లాంటి కిడ్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో దొరికిపోతుంది. నో వరీస్. మీ ఫ్రెండ్ ఎవరైనా ఈ విధంగా మాట్లాడితే ఈ వీడియోని షేర్ చేయండి. దాని తర్వాత ఆన్సర్ వచ్చేసి తనే చెప్తాడు, మీ ఫ్రెండ్. ఓకే, సో చూస్తే మాత్రం మీకు ఇది ఎప్పుడైందని కొద్దిగా ఒక వీడియో గురించి చెప్పినప్పుడు అసలు ఇన్సిడెంట్ గురించి చెప్తే మీకు క్లియర్ కట్ అర్థమవుతుందని చెప్పడం తప్పించి అది మిగతా ఏం లేదు. చూస్తే మాత్రం 19th ఓవర్స్లో సమ్మద్ బ్యాటింగ్లో ఉన్నాడు, పతిరేనా బౌలింగ్, పంత ఆపోజిట్ ఎండ్లో ఉన్నాడు. సో ఆ బాల్ వచ్చేసి ధోని లెగ్ స్టంప్ వైపుకి వెళ్ళి ధోని గ్లౌస్ దగ్గర, ఇక్కడ మీకు ప్రొజెక్ట్ చేశాను చూడండి, ఈ విధంగా ధోని దగ్గరికి వెళ్ళింది. సో ఇక్కడ వచ్చేసి ధోని బాల్ని పట్టుకొని నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న వికెట్కి గురి చూసి కొట్టడం, అది కరెక్ట్గా మిడిల్ స్టంప్కి అయితే తగిలింది. సో దీన్ని మాత్రం ఒక జీనియస్ అండ్ ఆల్సో చూస్తే మాత్రం ఎక్సెప్షనల్ టాలెంట్ అండ్ ఆల్సో జీనియస్ త్రో అని అయితే నేనైతే చెప్తాను. అందులో చాలామంది కూడా పెట్టడం అయితే జరిగింది, ఇన్స్టాగ్రామ్స్ ఇట్లా పోస్టులు పెట్టడం జరిగింది. సో దీని మీద నేను కామెంట్స్ చూస్తే 10 కామెంట్లో 3 or 4 అదొక ఫ్లూక్ అని, లేదంటే ఏదో అదృష్టవశాత్తు తగిలింది అన్నట్టు చెప్పడం అయితే జరిగింది. బట్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎవరైతే వీడియో చూస్తారో వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వడానికే వీడియో చేస్తున్నాం. మీరు చూసే మాత్రం ఒక రన్ తీయడానికి యావరేజ్గా ఎన్ని సెకండ్స్ పడుతుంది తెలుసా? 2 to 3 seconds. జస్ట్ 2 to 3 secondsలో రన్ కంప్లీట్ అయిపోతుంది. మీరు నేను ఇక్కడ పిక్చర్స్ కూడా వేస్తాను, మీరు చూడండి. ఏదైతే బాల్ మనకు ధోని చేతిలో వెళ్ళినప్పుడు మీరు గమనించండి, రిషబ్ పంత్ పొజిషన్ చూడండి ఎక్కడుందో. ఆల్రెడీ తను గ్రీజ్కి చాలా దగ్గరకు ఉన్నాడు, అంటే రన్ కంప్లీట్ చేసే సిచ్యువేషన్స్లో ఉన్నాడు. సో ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ రిషబ్ పంత్ ఆలోచించింది ఫస్ట్ గమనించాలి. రిషబ్ పంత్ ఏం ఆలోచించాడు? సో ధోని దగ్గరికి బాల్ వెళ్ళింది, ధోని చేతిలో గ్లౌస్ ఉన్నాయి. సో గ్లౌజ్ ఉన్నది కాబట్టి త్రో వేసే అవకాశం ఉంది. రన్ రావాలంటే నేనే ఫాస్ట్ ఉండాలని తను చాలా క్విక్గా స్టార్ట్ చేసినాడు రన్. అండ్ ఆల్సో తను క్రీజ్ దగ్గరికి వెళ్ళాడు. సో రిషబ్ పంత్కి ఐడియా ఉంది, గ్లౌజ్ ఉంటే అంత తొందరగా వికెట్ తగలదు, డేంజర్ ఎండ్లో నేనే ఉంటాను కాబట్టి నేనే ముందు ఉరకాలన్నట్టు కొద్దిగా ఫాస్ట్ రన్ చేసి రన్ కంప్లీట్ చేయడానికి ట్రై చేసినాడు తను. రిషబ్ పంత్ కూడా సక్సెస్ అయ్యింది అక్కడ, మీరు గమనించాల్సింది. చూసే మాత్రం సో ఇక్కడ చూసే మాత్రం ధోని చేతిలో బాల్ ఉన్నప్పుడు ఆల్రెడీ రిషబ్ పంత్ సమ్మధులని గమనించినాడు. రిషబ్ పంత్ క్రీజ్కి దగ్గరగా వచ్చేస్తున్నాడు కాబట్టి స్ట్రైకర్ ఎండ్లో నేను బాల్ని ఇస్తే రిషబ్ పంత్ చేరుకునే అవకాశం ఉందని. ఇదంతా జరిగేది ఏంటండి, 2 to 3 seconds లోపే. మీరు గమనించాల్సిన విషయం అది. 2 to 3 seconds లోపే ధోని ఏం చేశాడు, ఆ 2-3 seconds లోపే ఆ రిషబ్ పంత్ క్రీజ్లోకి వచ్చేస్తున్నాడు కాబట్టి నేను ఈ బాల్ని మనకు చూసే వికెట్ వైపు వేస్తే రిషబ్ పంత్ వచ్చేస్తాడు, రన్అట్ అవ్వే అవకాశం తక్కువ కాబట్టి అదే బాల్ని తీసుకొని ఏం చేసిండు, గ్లౌస్ తీయకుండా బాల్ని వచ్చేసి వికెట్ల నాన్ స్ట్రైకర్ వెండ్ బాల్ని వచ్చేసి అద్భుతమైన త్రో చేసినాడు. అది కూడా మీరు త్రోని కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే గ్లౌస్ ఉన్నప్పుడు బాల్ వచ్చేసి అండర్ ఆర్మ్ వేస్తారు, ఇట్లా ఇవ్వడానికి రాదు. ఎందుకంటే కీపర్ గ్లౌస్కి కొన్ని లోపట కొన్ని ప్లాస్టిక్కి సంబంధించి ఫైబర్కి సంబంధించినవి ఉంటాయి. బాల్ మీరు ఎప్పుడు గమనించినా బాల్స్ కీపర్లు ఈ విధంగా గ్లౌ ఉన్నప్పుడు ఈ విధంగా త్రో అయ్యారు. ఎందుకంటే బాల్ స్ట్రేట్ రాదు, అది కిందికి వచ్చేసి ఒక మనకి ఏదైతే కంట్రోల్ ఉంటుందో ఆ కంట్రోల్లో ఉండదు అన్నట్టు. సో బాల్ ఏం చేసినాడంటే మనకు ధోని వచ్చేసి బాల్ని ఇట్లా పైకి వేయడానికి ట్రై చేసినాడు. ఎందుకు? దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే బాల్ అండర్ ఆర్మ్ నుంచి సేమ్ ఈ విధంగానే వేస్తే బాల్ అనేది వికెట్లను రీచ్ అయ్యే వరకు చాలా స్లోగా రీచ్ అవుతుంది. సో అప్పటికి సమ్మద్ వచ్చేస్తాడు. సో బాల్ని కొద్దిగా స్పీడ్గా విసిరేస్తే అండర్ ఆర్మ్లోనే బాల్ అనేది అసలు వికెట్ల దగ్గరికి వెళ్ళదు, డైరెక్షన్ చేంజ్ చేసుకొని వెళ్ళే అవకాశం ఉంది. సో 2 థింగ్స్ కావాలి. ఫస్ట్ బాల్ అనేది కంట్రోల్లో ఉండాలి, 2 అండ్ వేగంగా కూడా వెళ్ళాలి. ఈ 2 విషయంలో ఏం చేసిందంటే ధోని బాల్ని పైకి విసిరినాడు.
మీరు చూస్తే కనుక ఇట్లా ఒక ఆర్క్ లెక్క బాల్ని వీసినాడు. సో ఎందుకు అనేది ఆర్క్ లెక్క ఎందుకు వీసినాడు, దాంట్లో రెండు ఉన్నాయి. మళ్ళీ ఇట్లా స్ట్రేట్ గీసినా ఒకవేళ బ్యాటర్ తాకే అవకాశం ఉంది, నాన్ స్ట్రైకర్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి తగిలే అవకాశం ఉంది, బాల్ కంట్రోల్ కావాలి, అండ్ ఆల్సో బ్యాటర్కి తగిలే అవకాశం ఉంది కాబట్టి సో ఇట్లా పైకి వేసినాడు. అది కరెక్ట్గా వెళ్ళి వికెట్లో మిడిల్ వికెట్కి తాకింది. సో ఇక్కడ ధోని ఇంటెలిజెన్స్ ఏం లేదా? ఇది అంతా జరిగింది కూడా జస్ట్ 2 to 3 సెకండ్సే. సో చాలా హార్డ్ వర్క్ చేస్తారు, వాళ్ళకి చాలా టాలెంట్ ఉంది. అది ఏ కీపర్ చేసినా చాలా అద్భుతమైన రన్అట్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఇదంతా జరిగింది 2 to 3 సెకండ్స్ లోపే. అండ్ ఆల్సో బాల్ వెళ్ళి కరెక్ట్ మిడిల్ స్టంప్కి తగిలిందంటే ఓన్లీ 1% ఛాన్స్ ఉంటుంది క్రికెట్లో ఇట్లాంటి రన్అట్లు అవడం. సో ఆ 1% అంటే 100 సార్లు వేస్తే ఒక్కసారే తగులుతుంది. బట్ ఆ ఒక్కసారి కూడా కరెక్ట్గా వేయాలంటే ఈ సిచ్యువేషన్స్ని ఇవన్నిటిని అంటే స్ట్రైకర్ ఎండ్ వేయకుండా నాన్ స్ట్రైకర్ ఎండ్ వేస్తూ అది కూడా బాల్ని కంట్రోల్ చేస్తూ అండ్ ఆల్సో దాన్ని కూడా చాలా ఫాస్ట్గా వేయాలి. అలాగని గ్లౌస్ ఉన్నప్పుడు అంత ఈజీ కూడా ఉండదు. సో ఈ విధంగా ఇవన్నీ క్యాల్కులేషన్ జస్ట్ 2 to 3 సెకండ్స్లో జరిగి బాల్ వెళ్ళి తగలడం సమోద్ అవుట్ అవ్వడం జరిగింది. అందుకే దాన్ని జీనియస్ రన్అట్ అంటారు. కొంతమంది కిడ్స్కి ఏం అర్థమవుతుంది అంటే బాల్ వచ్చింది, పట్టుకున్నాడు, బాల్ వేసినాడు, పోయి తగిలింది, అయితే అది ఫ్లూక్ అనుకుంటారు. ఇట్లాంటివి మీరు లాక్డౌన్ కిడ్స్కే అడుగుతున్నాను. ఇట్లాంటివి వేరే వికెట్ కీపర్స్ ఎవరైనా చేసినారా ఇంతకుముందు? మీరు చూస్తున్నారు ఈ ఐపీఎల్లో ధోని ఒక స్టంపింగ్ చేసినాడు సూర్యకుమార్ యాదవ్ అని. దాని తర్వాత ఇంకో స్టంపింగ్ కూడా వితిన్ సెకండ్స్, ఫిలిప్ సాల్ట్ అనుకుంటే అసలు వితిన్ సెకండ్స్, మిల్లీ సెకండ్స్లో అవుట్ చేసినాడు. సో తనకి ఏం ఇంటెలిజెన్స్ లేదా, ఏం టాలెంట్ లేదా అనేది నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను మిమ్మల్ని. అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్ అప్పుడు కూడా మనకి ఒక భూమి బాల్ వేసినప్పుడు క్లాస్ అని అదే విధంగా పట్టుకొని కొడతాడు. సో ఎవరు వికెట్ కీపింగ్ చేసినా అది క్రెడిట్ అనేది ఉంటుంది. బట్ ధోని విషయంలో చూస్తే మాత్రం ధోని ఫ్యాన్స్కి ఎక్కువ నచ్చుతుంది, ఎక్కువ షేర్లు చేస్తారు, ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైనా అంతే. ఇప్పుడు విరాట్ కోహ్లీ సెంచరీ కొడితే అన్ని పోస్టులు విరాట్ కోహ్లీ మీదనే ఉంటాయి, ధోని మీద ఎవరు వేయరు కదా. ధోని చూసే చిన్న మూమెంట్స్, ఇంటెలిజెంట్ మూమెంట్స్, జీనియస్ మూమెంట్స్ అయినప్పుడు వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్న వీడియోలు పెట్టినప్పుడు మీలాగా అంటే ఏదైతే కామెంట్స్ నేను పెట్టినాను చూడండి, ఈ విధంగా కామెంట్ చేస్తే మీకు క్రికెట్ నాలెడ్జ్ లేనట్టు. సో మీకు ఈ 2-3 సెకండ్స్లో ఎన్ని జరిగినాయో మీకు అర్థం కాకపోతే, మిమ్మల్ని లాక్డౌన్ కిడ్స్ అనకపోతే ఏమంటారు? సో మీరు కూడా ఇట్లాంటి వాటికి కామెంట్స్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి కామెంట్ చేస్తే బాగుంటుందని నేనైతే కోరుకుంటూ, అండ్ ఆల్సో మీకు ఈ విషయం మీకు అర్థం కాదనే విషయం కూడా మీకు అర్థం కాదని నాకు తెలుసు కాబట్టి సో మీరు లైట్ తీసుకోండి, క్రికెట్ని ఎంజాయ్ చేయండి అనే చెప్తున్నాను. కొంతమంది జెన్యూన్ కొంతమంది ఉంటారు, వాళ్ళకి అర్థమవుతుంది. సో వాళ్ళకి మాత్రం ఈ వీడియో, మీకైతే అస్సలు కాదు. సో మీకు అర్థం కాకపోతే మాత్రం సో ఈ విధంగానే కామెంట్స్ పెట్టండి. సో మనం ఎవరికి ఫేవర్ అయితే ఉండదు, సిచ్యువేషన్లో ఏం జరిగిందని ఎక్స్ప్లెనేషన్ తోటి మీకు చెప్తే న్యూట్రల్గా ఉండే వాళ్ళకి కొద్దిగా అర్థమవుతుంది. నేను చెప్తున్నాను కదా, ఓన్లీ 1% ఛాన్స్ ఉంది. బట్ ఆ 1% ఛాన్స్లో ఇట్లాంటి 2-3 సెకండ్స్లో చేసే ఒక మ్యాజికే ఒక పర్సన్ని గ్రేట్ పర్సన్ చేస్తుంది. సో ధోని అది చేస్తున్నాడు కాబట్టి అంత జీనియస్ రన్అట్ అనేది నేనైతే అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్ ఎవరైనా అంటే ఈ వీడియోని షేర్ చేసి దానికి ఆన్సర్ కామెంట్ రూపంలో చెప్పండి, లేదంటే కనుక మీరైనా అడగండి. సో ఇవన్నీ ఎవరు చేసినారు ఇంతకుముందు, ఎట్లా అవుతుంది, ఇవన్నీ రూల్స్ ఇవన్నీ తెలియదు వాళ్ళకి. ఒకసారి గ్లౌజ్ వేసుకొని బాల్ని త్రో చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. సో అర్థం కాని వాళ్ళకి మనం ఏం చెప్పలేము. అర్థం కాదనే విషయం కూడా అర్థం కాదు కాబట్టి లైట్ తీసుకోండి. సో ఇది అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఇవి వీడియో చూసినప్పుడు కామెంట్స్ మనం చూసినప్పుడు నాకు అనిపించింది మీకు చెప్పాను. మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.